క్రైస్తవుని ఎదిరించే కొందరి మతోన్మాదులకు, సాంఘిక విరోధక శక్తులకు ఈ పాట అంకితం. క్రైస్తవుణ్ణి డిస్టర్బ్ చెయ్యొద్దు, వాణ్ణి తేలికగా ఎంచవద్దు. నీతిమంతుని డిస్టర్బ్ చెయ్యొద్దు, వాణ్ణి తేలికగా ఎంచవద్దు. వాణ్ణి నరికితే పెరుగుతాడు, తొక్కితే ఎదుగుతాడు. నరికితే పెరుగుతాడు, తొక్కితే ఎదుగుతాడు. క్రైస్తవుని డిస్టర్బ్ చెయ్యొద్దు, వాణ్ణి తేలికగా ఎంచవద్దు. నీతిమంతుని డిస్టర్బ్ చెయ్యొద్దు, వాణ్ణి తేలికగా ఎంచవద్దు. పన్నాగంతో వాణ్ణి పట్టుకోవద్దు, అష్టబంధన చేసి అడ్డుకోవద్దు. పన్నాగంతో వాణ్ణి పట్టుకోవద్దు, అష్టబంధన చేసి అడ్డుకోవద్దు. మోకాలేసి ప్రార్థిస్తే నీ నామరూపం లేకపోవును. మోకాలేసి ప్రార్థిస్తే నీ నామరూపం లేకపోవును. వాడి లోతు తెలియక నీవు కాలు పెట్టకు, వాడి ఎత్తు ఎరుగక నీవు ఎదురు నిలువకు. క్రైస్తవుణ్ణి డిస్టర్బ్ చెయ్యొద్దు, వాణ్ణి తేలికగా ఎంచవద్దు. నీతిమంతుని డిస్టర్బ్ చెయ్యొద్దు, వాణ్ణి తేలికగా ఎంచవద్దు. వాణ్ణి నరికితే పెరుగుతాడు, తొక్కితే ఎదుగుతాడు. నరికితే పెరుగుతాడు, తొక్కితే ఎదుగుతాడు. క్రైస్తవుణ్ణి డిస్టర్బ్ చెయ్యొద్దు, వాణ్ణి తేలికగా ఎంచవద్దు. నీతిమంతుని డిస్టర్బ్ చెయ్యొద్దు, వాణ్ణి తేలికగా ఎంచవద్దు. రక్తమాంసముతో పోరాడని వాడు, దుర్గాన్ని పడగొట్టే ధీరుడు అతను. రక్తమాంసముతో పోరాడని వాడు, దుర్గాన్ని పడగొట్టే ధీరుడు అతను. హింసలు బాధలైనా ఓర్పుతో సహిస్తాడు. హింసలు బాధలైనా ఓర్పుతో సహిస్తాడు. బ్రతుకైతే క్రీస్తు, చావైతే లాభం అన్న నినాదమీ వానికి ప్రాణం. బ్రతుకైతే క్రీస్తు, చావైతే లాభం అన్న నినాదమీ వానికి ప్రాణం. క్రైస్తవుణ్ణి డిస్టర్బ్ చెయ్యొద్దు, వాణ్ణి తేలికగా ఎంచవద్దు. నీతిమంతుని డిస్టర్బ్ చెయ్యొద్దు, వాణ్ణి తేలికగా ఎంచవద్దు. వాణ్ణి నరికితే పెరుగుతాడు, తొక్కితే ఎదుగుతాడు. నరికితే పెరుగుతాడు, తొక్కితే ఎదుగుతాడు. క్రైస్తవుణ్ణి డిస్టర్బ్ చెయ్యొద్దు, వాణ్ణి తేలికగా ఎంచవద్దు. క్రైస్తవాన్ని ఎదిరించిన ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. వారి చరిత్రహీనులుగా మిగిలిపోయారు. కాబట్టి ఈ 2018లో నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇది దేవుని మార్గము. దేవుని మార్గానికి ఎదురుగా నిలబడకండి. ఆనాడు 1వ శతాబ్దపు యూదా సమాజ మందిరపు పెద్ద అయిన ఆయన అంటాడు, ఇది దేవుని వలన కలిగిన మార్గం కాబట్టి ఒకవేళ దేవునికి ఎదురుగా నిలబడతామో అని భయపడతాడు అతను. ఆ యొక్క యూదా మత పెద్ద ఎవరంటే గమాలియేలు. కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. గమాలియేలు జీవించింది వాస్తవం. ఈజ్ ది ఎల్డర్ ఆఫ్ ది సన్హెడ్రన్ ఆఫ్ జీవిస్ సినగోగ్స్ అన్నమాట. క్రైస్తవానికి ఎదురుగా నిలబడితే మీరు యేసుక్రీస్తుకి ఎదురుగా నిలబడుతున్నట్టుగా, యేసుక్రీస్తుకి ఎదురుగా నిలబడితే మీరు సృష్టికర్త అయిన యెహోవాకు ఎదురుగా నిలబడుతున్నట్టుగా. సో యెహోవా చేతిలో పడుట చాలా భయంకరం. ఇది మీకు ప్రేమపూర్వకమైన హెచ్చరిక. మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.